మనం షోడశోపచార పూజలు చేస్తూ మొదట ఆవాహనం, తర్వాత ఆసనం, తర్వాత పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, పంచామృత స్నానం అని చెప్పుకున్నాం. అందులో పంచామృతాల్లో క్షీరం, దధి అంటే పెరుగు, ఆజ్యం అంటే నెయ్యి, మధు అంటే తేనె, శర్కర అంటే పంచదార, ఆ తర్వాత శుద్ధోదక స్నానం. మనము ఎందుకు పాలు ఉపయోగిస్తామంటే సంస్కృతిలో గో అంటే ఆవు అని, ఇంద్రియాలని కూడా ఇంకో అర్థం ఉందని కూడా చెప్పుకున్నాం. ఆవు గడ్డి మేసి దాని సారాన్ని పాలలాగా తయారు చేసి ఇస్తుంది. అలాగే ఈ ఇంద్రియాలు అనేటువంటి గోవులు ప్రపంచంలో అవి సంచరించి వ్యవహారం చేస్తున్నప్పుడు కలిగేటువంటి ఆ విషయ వస్తువుల అనుభవ జ్ఞానం అనేటువంటి పాలని మనకు అందిస్తాయి. అది క్షీరం అనేటువంటిది పాలు దానికి సూచకం. అలాగే పెరుగు పాలతో అభిషేకం చేసిన తర్వాత పెరుగుతో చేయాలి. అంటే పాలని కాచి తోడు పెడితే పెరుగుగా మారుతుంది. ప్రాపంచిక అనుభవ జ్ఞానంతో పాటు శాస్త్రజ్ఞానం అనేటువంటిది అంటే గురువు ఉపదేశం తోడే ఉన్నప్పుడు అది వివేకంగా మారుతుంది అని చెప్పారు. అలాగే నెయ్యితో అభిషేకం చేస్తాం. అంటే పెరుగుని చిలికినప్పుడు వచ్చిన వెన్నని కాస్తే అది నెయ్యిగా తయారవుతుంది. ప్రాపంచిక అనుభవ జ్ఞానంతో పాటు వివేకం మేల్కొన్నప్పుడు మానవంలో అంతర్మథనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఇలా వ్యక్తిత్వం మదించబడగా మానవుడు తన అనుభవాల్లో సారభూతమైన దాన్ని గ్రహించేటువంటి స్థితికి ఎదుగుతాడు. అప్పుడు ఇది మంచి, ఇది చెడు, ఇది న్యాయము, ఇది అన్యాయము, ఇది ధర్మము, ఇది అధర్మము అనేటువంటి విచక్షణ చేసి సరైన నిర్ణయం తీసుకోగలుగుతాడు. దీనికి చిహ్నంగా నెయ్యిని మనం అభిషేకంలో ఉపయోగిస్తాం. అలాగే మధు, తేనె, రకరకాల పూలలోని సారాన్ని గ్రహించి ఒక చోట కూడబెట్టగా ఈ తేనెటీగలు తేనె తయారవుతుంది. అంటే సరైన విచక్షణ జ్ఞానంతో ఆలోచించగలిగేటువంటి మానవుడు తాను పొందేటువంటి అన్ని అనుభవాల్లోని సారాన్ని మధురమైన భగవంతుడే, ఇవన్నిటికీ సారమైనటువంటిది ఎవరు అంటే మధురమైన భగవంతుడే అని గుర్తించగలుగుతాడు. దానికి చిహ్నంగా మనం తేనెతో మధువుతో అభిషేకం చేస్తాం. అలాగే శర్కర అంటే పంచదార. ఇది ఏంటి చక్కెర అంటే ఘనీభవించిన తీయదనమే చక్కెర. మన జీవిత అనుభవాలన్నింటిలోనూ భగవద్ విభూతిని గుర్తించిన వారి యొక్క వ్యక్తిత్వమే మధురాతి మధురంగా మారుతుంది. సంస్కృతంలో పంచ అనే పదానికి పక్వమైన అంటే బాగా వండి తినడానికి అనుకూలంగా ఉండేటువంటి అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి పంచ అనే పదానికి పక్వమైన అనే నిరుక్తాన్ని బట్టి ఒక అర్థం ఉంది. మనం ఇప్పటివరకు చెప్పుకునే విధంగా విశ్లేషించామనుకోండి, మానవుని యొక్క వ్యక్తిత్వం పరిపక్వం అవుతుండగా కలిగేటువంటి అమృతత్వ స్థితిని మనకి ఇక్కడ పంచ అమృత అభిషేకం సూచిస్తుందని గ్రహించవచ్చు. ఈ పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత శుద్ధ జలంతో స్నానం చేయిస్తారు. శుద్ధోదక స్నానం అంటారు. అంటే పంచ అమృత అభిషేకం తర్వాత కలశంలోని ఉన్నటువంటి నీటితో అభిషేకం చేస్తాం. ఇలా అభిషేకం చేస్తున్నప్పుడు మనం ఏం ఉపయోగిస్తాం? పురుష సూక్తం కానీ, రుద్రము, నమ్మకము, చమ్మకము అంటే రుద్ర నమ్మకం కానీ, లేదా ఏదైనా భగవన్నామాన్ని కానీ మనం పఠిస్తాము, లేదా తైత్తరీయోపనిషత్తు లాంటివి పారాయణ చేస్తాం. అంటే దీని భావం ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి భగవంతునికే ఈ అభిషేకం చేస్తున్నట్లు, తద్వారా మన హృదయ మాలిన్యము కడిగి వేయబడుతున్నట్లు, మనము హృదయ అంతరంగము పవిత్రమవుతున్నట్లు భావన చేయాలి ఈ శుద్ధోదక స్నానం చేసేటప్పుడు. దాని తర్వాత వస్త్రం, యుగ్మాన్ని సమర్పిస్తాం. అంటే శుద్ధోదక స్నానం తర్వాత అదే మనం ఉపాసనామూర్తులు చిన్నగా ఉండేటువంటి విగ్రహాలు ఉంటే వాటికి శుభ్రమైనటువంటి కొత్త వస్త్రాలు కానీ, లేదా ప్రతి దూదిని తీసుకుని దాన్ని కొంచెం వెడల్పుగా రూపాయి బిళ్ళ చేసి దాంతో కానీ భగవంతుని తుడుస్తాం. తుడిచి దూదితో గుండ్రంగా 2 రూపాయి బిళ్ళల్లా చేసి దానికి పసుపు కుంకుమ పెట్టి వస్త్రయుగ్మం సమర్పయామి అంటూ మనం సమర్పిస్తాం. పెద్ద విగ్రహాలు అయితే కొత్త బట్టలు, నూతన వస్త్రాలతో అలంకరిస్తాం. చిన్నవైతే ఇలా ఆ ప్రత్తిని 2 రూపాయి బిళ్ళల్లా చేసి దాన్ని పసుపులో కుంకుమ రాసి అక్కడ పెడతాం. ఇప్పుడు వస్త్రము అని కదా సమర్పించడం. బస్ అంటే కప్పివేయడం అని అర్థం. ఈశావాస్యం ఇదగం సర్వం మనకి శుక్ల యజుర్వేదీయమైనటువంటి ఈశావాస్యోపనిషత్తులో
మంత్రంలో చెప్పారు. ఈ జగత్తంతా కూడా ఈశ్వరుని చేతే కప్పవేయబడింది అని అన్నారు ఉపనిషద్ద్రష్టైనటువంటి మహర్షులు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని భగవద్గీతలో గీతాచార్యులు చెప్పాడు. అంటే సర్వప్రాణుల యొక్క హృదయంలో నేను ఉన్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ గీతాచార్యుని యొక్క ఉపదేశం. అంటే జీవుల్లోనూ జగత్తులోనూ ఉన్నటువంటి భగవతత్వాన్ని మనం కనుగోలేకపోవడానికి కారణము ఆ భగవంతుని యొక్క మాయ శక్తే, ఆయన యొక్క మహాశక్తే. ఆ మహాశక్తే జీవుల్లో అవిద్యగా పనిచేస్తుంది. ఆ మహామాయ జీవుల్లో అవిద్యగా పనిచేస్తుంది. అవిద్యా కల్పితంలో అయినటువంటి పంచకోశముల చేత, అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశములు, ఈ పంచకోశముల చేత జీవుల్లోని దివ్య చైతన్యం ఆవరించబడి ఉన్నట్లు ఉంటుంది. ఈ ఆవరణను తొలగించుకొని తన దివ్యత్వాన్ని అనుసంధానం చేయడమే ఇక్కడ మనకి గోపిక వస్త్ర అపహరణ లీల అనేటువంటిది మనకి దానిలో ఉండేటువంటి ఆంతర్యం. శ్రీకృష్ణుడు దొంగిలించింది కేవలం గోపికల వస్త్రాలనే కాదు, అనన్య భక్తితో తనను ఆరాధించే వారిలో అంతర్యామిగా ఉన్న తనను గుర్తించాలంటే దేహ తాదాత్మ్యత భావాన్ని తొలగించుకోవాలి. కాబట్టి వస్త్ర అపహరణం ద్వారా వారి ఆవరణ తాదాత్మ్య దోషాలను తొలగించాడు భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాంతరంతితే. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 7వ అధ్యాయం 14 శ్లోకంలో చెప్పారు. ఏమని? త్రిగుణములతో కూడినటువంటి ఈ నా దైవీ మాయను దాటడం చాలా కష్టము. ఎవరైతే నన్ను శరణ వేడుతారో వారిని ఈ మాయ నుంచి నేనే దాటిస్తాను అని అభయం ఇచ్చాడు. వస్త్రము సమర్పించేటప్పుడు మనం ఏం చెబుతాం? హే భగవన్, మాయాధీశుడువైన నీవు మాయా అధీనుడైనటువంటి నా యొక్క మాయావరణాన్ని తొలగించి నీ అనంతతత్వాన్ని గుర్తించే శక్తిని, జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని మనం వేడుకోవాలి. అది మనం వస్త్రం సమర్పించడంలో ఉద్దేశం. తర్వాత యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తాం. యజ్ఞోపవీతం అంటే ఇందులో యజ్ అనే ధాతువు వలన ఈ యజ్ఞ అనే మాట వచ్చింది. యజ్ అంటే ఆరాధించడం, ఉప అంటే ఎక్కువగా, వి అంటే ప్రకాశించడం. అంటే యజ్ ఉప వి అనే మూడింటితో ఇది వచ్చిందంటే అధియజ్ఞో అహం ఏవ అత్ర దేహే దేహభృతాం వరా. ఓ నరశ్రేష్ఠుడా, జీవులలోని అధియజ్ఞుని నేనే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంలో 4వ శ్లోకంలో చెప్పారు. శరీరం అనేటువంటి ఈ హోమగుండంలో ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనేటువంటి జ్వాలలు నిరంతరం ప్రజ్వలిస్తూ ఉంటే విషయ వస్తువులైనటువంటి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధములు అనేటువంటివి వాటి ఉద్రేకాలు, అలాగే తలపులు ఆహుతులుగా అర్పించబడుతూ ఉంటాయి. ఈ నిరంతర హోమమే అధియజ్ఞం. దీనికి అధిపతి భగవంతుడు. భగవద్ అంశ మన లోపల ఉన్నంత వరకే ఈ జీవిత యజ్ఞం అనేటువంటిది కొనసాగుతూ ఉంది. జీవితంలో మనము శరీర మనోబుద్ధుల ద్వారా అనుభవించేవన్నీ కూడా ఈ పవిత్రమైన యజ్ఞంలో భాగమే అని గుర్తించినటువంటి వాడు అలాంటి వ్యక్తి జ్ఞానవంతుడు అవుతాడు. భగవంతునికి యజ్ఞోపవీతం సమర్పిస్తూ మన యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధులు అనే వాటి యొక్క వ్యాపారాలు అన్నీ కూడా భగవంతుని యొక్క ఆరాధనమే అని మనం గుర్తించడం ద్వారా మనలో ఉండేటువంటి ఈ జ్ఞాన ప్రకాశము భ్రాజమానమై వెలుగొందాలని భావించుకోవడం అన్నమాట. అందుకే యస్య శక్తిత్రయేనేదం సంప్రోతమఖిలం జగత్ యజ్ఞసూత్రాయ తస్మైతే యజ్ఞసూత్రం ప్రకల్పయే అంటారు. అంటే ఎవరి యొక్క ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల చేత, అంటే ఎవరి యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల చేత ఈ సమస్త జగత్తు సంప్రోతమై ఉందో అటువంటి యజ్ఞసూత్రుడైనటువంటి ఓ పరమాత్మ నీకు ఈ యజ్ఞోపవీతాన్ని సమర్పించుకుంటున్నాము అని మనము ఈ భావంతో యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తాం. కాబట్టి మనలో ఉండేటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు కూడా ఈశ్వర సంకల్పానికి ఉపయోగపడాలి అని మనం భావన చేయాలి. ఇక యజ్ఞోపవీతం తర్వాత స్వామికి గంధాన్ని, మనం చందనాన్ని సమర్పిస్తాం. చందనం ధారయామి గంధస్య ఉపరి హరిద్రా కుంకుమం ధారయామి అని చెబుతాం. అంటే స్వచ్ఛమైన గంధాన్ని భగవంతుని యొక్క నుదుట, హృదయానికి, చేతులకి గంధాన్ని మనం అలంకరించి చేస్తాం. గంధాన్ని చల్లకూడదు,
బొట్టు వలె పెట్టి దానిపైన పసుపు కుంకుమలు అక్షతలు అలాంటివి అలంకారం చేయాలి. గంధపు చెక్క తనను తాను అరవ తీసుకుని సుగంధాన్ని అందిస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వము త్యాగభరితమైనటువంటి సద్వాసనతో నిండి ఉండాలని మనం భావన చేస్తూ మనము ఈ గంధాన్ని మనము స్వామివారికి అలంకారం చేయాలి. దాని మీద మళ్ళీ ఆభరణం సమర్పయామి అంటూ మనం ఆభరణాలు ఉంటే అర్పించవచ్చు, లేదా చక్కని పూలమాలతో కానీ పూలతో కానీ అలంకరించాలి. ఎందుకని అంటే భగవంతుడు అగణిత గుణ రత్నాకరుడని. భగవంతునికి నిజానికి సుగుణాలే ఆభరణాలు. అందుకే సుజన జీవన రామ సుగుణభూషణ రామ అని మన త్యాగరాజస్వామి వారు భగవంతుని శ్రీరామచంద్ర పరబ్రహ్మాన్ని ఎప్పుడు కీర్తిస్తుండేవాడు. అంటే ఏంటి? త్యాగము, శాంతి, వినయము, అహింస, సత్యము, ధైర్యము మొదలైనటువంటి సద్గుణాలు అయినటువంటివన్నీ కూడా భగవంతుడు మెచ్చేటువంటి దివ్యమైనటువంటి ఆభూషణాలు. ఇవి మనలో ఉండాలి. మనలో వీటిని ఆపాదించుకుని భగవంతుడికి సమర్పించాలి. అప్పుడు భగవంతుడికి ఇవి సహజ ఆభరణాలు అవుతాయి. చూడండి, దైవీ గుణాలతో ఎవరైతే నా మనస్సుని నిండి అవే నా హృదయాంతరంగంగా ఉన్నటువంటి భగవంతునికి ఆభరణాలుగా అలంకరించున్నానని భావించాలి. కాబట్టి దైవీ గుణాలన్నీ భగవంతుడికి మనం సమర్పిస్తున్నట్టుగా భావన చేయాలి. తర్వాత పుష్పము మనం పూజ చేస్తాం పుష్పాలతో. పుష్పై పూజయామి అంటే ఒక్కొక్క పువ్వు తీసుకుని హృదయానికి తాకించుకుని, అంటే హృదయంలో ఉండేటువంటి ఋషికేశ భగవానికి సమర్పించి ఆ భగవంతుని యొక్క మన ఎదురుగా ఉపాసన చేసిన భగవంతుని పాదాల వద్ద సమర్పించాం. అంటే వాడనటువంటివి, నలగనటువంటివి, సువాసన గల పుష్పాలనే పూజలో మనం ఉపయోగించాలి. అంగ పూజ అని మనం చేస్తాం. అయితే భగవంతుని యొక్క ఆయా అంగాలకు తాకించి పుష్పం సమర్పించాలి. ప్రతి నామానికి ముందు ఓం, నామానికి చివర నమః అని మన ఇష్టదేవత నామాన్ని కలిపి ఈ నామాలని మనం చదువుకోవాలి. అదే సామూహిక పూజ అయితే ఒకరు వేరువేరు నామాలను చదువుతూ ఉంటే మిగతా వారంతా కలిసి దేవుని యొక్క ముఖ్య నామాన్ని ఉచ్చరిస్తారు. ఇప్పుడు సపోజ్ మనం కృష్ణ పరమాత్మ యొక్క పూజ చేస్తున్నాం అనుకోండి, ఈ ఆయన యొక్క అష్టోత్తర శతనామాలు చదివేటప్పుడు ఆఖరణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని వాళ్ళు ఒకే నామాన్ని వెళ్ళి పలకలేకపోతే ఒక నామాన్ని సమర్పిస్తూ వాళ్ళు పూజ చేయొచ్చు. దీనిలో భావం ఏంటంటే, ఈ పూజలో భావన ఓంకారము నిర్గుణ నిరాకార అనంతమైనటువంటి భగవతత్వానికి ప్రతీక. అయితే ఆ భగవంతుణ్ణి మనం పరిమితులతో కూడినటువంటి మనస్సు అర్థం చేసుకోలేదు. ఎంత పట్టుకుందామన్నా దానికి పరిమితి వచ్చేస్తుంది. కాబట్టి వేరు వేరు నామాలతో మనం పిలుచుకుంటాం. నమః అంటే నమమ, నమమ నాది కాదు అని భావం. ఈ అన్ని నామరూపాల వెనక ఉండేటువంటి ఏకైకమైనటువంటి సత్యమైనటువంటి భగవంతుడిని నేను శరణు పొందుతున్నాను అని భావిస్తూ మనం ఈ పుష్పాలని సమర్పించాలి. ఇప్పుడు ఇలాంటి పుష్పాలు దొరకలేదు అనుకోండి, చూడండి, అహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశిష్యతే, శమః పుష్పం తపః పుష్పం, ధ్యాన పుష్పం తథైవ చ, సత్యం చ ఏవ అష్టమం పుష్పం, ఏతైః తుష్యతి కేశవః. భగవంతునికి ఈ 8 విధములైనటువంటి పుష్పములు అంటేనే బాగా ప్రీతి. అలాంటి సద్భావన పుష్పంతో భగవంతుని మనం పూజిస్తున్నట్టుగా భావన చేయాలి. తర్వాత భగవంతుడికి ధూపాన్ని మనం ఇస్తాం. అంటే సాంబ్రాణి కానీ అగరబత్తీలు కానీ ఇలాంటి ఊదికడ్డీలు ఏమైనా ఉంటే వెలిగిస్తాం. అంటే ధూపం ఆగ్రాపయామి అంటూ మనం ఏం చేస్తాం, సాంబ్రాణి, గుగ్గిలం లేదా ఈ ఉండేటువంటి అగరబత్తీలు ఇలాంటివి చేస్తాం. అవి వాటిని వెలిగించి ఆర్పేసిన తర్వాత ఆ ధూపాన్ని గంట మోగిస్తూ భగవంతుడికి చూపిస్తాం. ఆ తర్వాత మనం దీపాన్ని చూపిస్తాం. 1, 2, 3, 5 ఇలా వారి ఇష్టానుసారం ఒత్తివేసి దీపాన్ని వెలిగించి కుడి చేతిలో పట్టుకుని భగవంతుని పాదాల నుంచి కళ్ళ వరకు 3 సార్లు తిప్పుతూ చూపిస్తూ చేస్తారు. వెలుగుతూ ఉన్న దీపం జ్ఞానానికి చిహ్నం. తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. గీతాచార్యుడు భగవద్గీతలో 10వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్పారు. దీని అర్థం ఏంటంటే, భగవంతుడిని నిరంతరం ప్రీతితో కొలిచే వారి యొక్క స్వరూపాల్లో నిలిచి
కనికరంతో వెలుగుతో నిండినటువంటి జ్ఞానదీపంతో వారి యొక్క అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలుతాను అని భగవంతుడే మనకి అక్కడ చెప్పారు. అందుకే మన హృదయంలో ఉన్నటువంటి ఈ అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకోవడానికి ఈ జ్ఞానజ్యోతిని వెలిగించుకోమని, లేదా మనం ఇక్కడ దీపం వెలిగిస్తూ భగవంతుడిని ఆ జ్ఞానజ్యోతి మనలో వెలిగించమని మనం భగవంతుని వేడుకుంటున్నాం అనమాట. అందుకే చూడండి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ మనం కొంచెం నీటిని ఉద్ధరణతో చేసి చూసుకుని భగవంతుడు చూపించి మరలా పక్కన విడిచిపెట్టాలి. ఆఖరణ నైవేద్యాన్ని సమర్పిస్తాం. అంటే నివేదన చేయాల్సినటువంటి పదార్థాలన్నింటినీ కూడా, పానీయాలన్నింటినీ కూడా శుభ్రమైనటువంటి పాత్రలో పళ్ళాల్లో ఉంచి ఈ కిందన భూమి మీద పెట్టే ముందు అక్కడ నీళ్లు చల్లి దాని మీద పసుపు కుంకుమ అక్షతలు వేసి దాని మీద ఓం అని రాసి అప్పుడు దాని మీద ఒక పుష్పం వేసి అప్పుడు ఈ పళ్ళాలను అందుమే పెట్టి ఆ పళ్ళాలకు కూడా మనం చందనం పసుపు కుంకుమ బొట్టు ఉంచి అప్పుడు ఆ దాని మీద ఉంచి ఇప్పుడు మనం భగవంతుడికి వాటిని నివేదన చేయాలి. ఈ విధంగా గీత గీసి దానిపై ఆ పాత్ర నుంచి ఆ పదార్థాలపై తులసి దళాన్ని వేయాలి. మనం నైవేద్యం చేసే నైవేద్యంలో అరటిపండు ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఉద్ధరణతో కానీ పువ్వుతో కానీ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం తత్వేన పరిశించామి అనే మంత్రంతో చుట్టూ నీరు తిప్పి సత్యం తత్వేన పరిశించామి అంటూ వాటిపై చల్లాలి. ఆ తర్వాత నైవేద్యం నివేదయామి అంటూ ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ అని 5 సార్లు భగవంతుడికి చూపించాలి. ఆ తర్వాత అమృతోపస్తరణమసి అని ముఖానికి చూపించాలి. హస్తో ప్రక్షాళయామి చేతులకి నీళ్లు చూపించాలి. పాదో ప్రక్షాళయామి నీళ్లు కాళ్ళకు చూపించి పక్కన అమృతాభిధానమసి ఉత్తర ఆపోషణం సమర్పయామి అంటూ భగవంతుడికి నీరుమరలు సమర్పించి ఇవ్వాలి. భగవంతుడిని నివేదించిన తర్వాత దాన్ని ప్రసాదము అంటాం. మనం సమర్పించాము, ఇప్పుడు మనం స్వీకరిస్తాం ప్రసాదంగా. నిజానికి అన్నింటికి అన్నింటినీ ఇచ్చేది ఆయనే, మనకి అన్నీ ఆయనవే. అయితే మనం పదార్థాలను ఆయనకి నైవేద్యం ఎందుకు చేయడం అంటే, తనకు లభించేటువంటి జీవితంలో మన జీవితంలో మనకు లభించే ఏదైనా కానీ మంచి కానీ చెడు కానీ అన్నీ భగవంతుని అనుగ్రహం వల్లే లభిస్తున్నాయి అనే భావంతో వాటన్నిటిని భగవంతుని మనకి ఏది దొరికాయి ఆయనకి సమర్పించి అది ప్రసాదంగా మనం స్వీకరించాలనేటువంటి భావన మనలో దృఢపరచుకోవడానికి ఈ నైవేద్య సమర్పణ అనేటువంటిది, నైవేద్యాన్ని భగవంతుడు సమర్పణ చేయడం అనేటువంటి ఒక గుర్తుగా మనకు పెట్టారు. తేన త్యక్తేన భుంజీతాహ అని శుక్లయజుర్వేదీయ ఈశావాస్యోపనిషత్తులు చెప్తారు. అంటే ఏంటి? భగవంతుని చేత మనకు ప్రసాదింపబడిన దాన్ని మనము ప్రసాదంగా స్వీకరించి అనుభవించమని మనకు ఋషివాక్యం. ఇదంతా అయిపోయిన తర్వాత భగవంతుడికి తాంబూలాన్ని సమర్పిస్తాం. అంటే తమలపాకుల్లో వక్కలు పెట్టి తాంబూలం సమర్పయామి అంటూ భగవంతుని మనం ముందుంచుతాం. ఆకు, వక్కలు, సున్నం కలిపి ఈ 3 కలిపితే తాంబూలం అవుతుంది. అలాగే మనలో ఉండేటువంటి సత్వ, రజస్, తమో గుణాలు 3 కలిసి మనకు ఒక వ్యక్తిత్వాన్ని తయారు చేస్తాయి. ఈ త్రిగుణాల ప్రభావంతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని భగవదర్పణం గావించడమే తాంబూల సమర్పణ. తాంబూల అనంతరం నీరాజనం అంటే మనం కర్పూరం స్వామివారికి హారతిస్తాం. పళ్ళెంలో కానీ పాత్రలో కానీ కర్పూరం వెలిగించి గంట మోగిస్తూ భగవంతుని పాదాలు మొదలుకొని శిరస్సు వరకు చూపిస్తూ నెమ్మదిగా తిప్పాలి. కర్పూరం వెలిగించిన తర్వాత ఏమీ మిగలదు, అంతా హరించుకుపోతుంది. దీపం వెలిగించినప్పుడు ఆ నూనె అయిపోగానే ఒత్తి కాలిపోయి కొంచెం బూడిద మిగులుతుంది. కానీ కర్పూరం వెలిగించినప్పుడు ఏం మిగలదు, అంతా హరించుకుపోతుంది. ఆ వెలుగులో భగవంతుని రూపాన్ని మనకు చూపిస్తారు. అలాగే జన్మ జన్మాంతరాలుగా మనలో పేర్కొన్నటువంటి వాసనలు అనేటువంటివి అడ్డుతెరగా నిలిచి మనము భగవంతుణ్ణి గుర్తించకుండా చేస్తాయి. ఎందుకని భగవంతుడి నుండి మనల్ని వేరు చేస్తున్నట్టుగా అవి వేరు భావాన్ని కలిగిస్తాయి. అవన్నీ హరించినప్పుడు లేదా హరించబడినప్పుడు మాత్రమే మనలో మనకు ఆధారంగా ఉన్నటువంటి ఆ దివ్య మంగళ స్వరూపుడైనటువంటి నిజమైన భగవతత్వాన్ని మనం అనుభవించగలుగుతాము, గోచరం చేసుకోగలుగుతాం. ఈ వాసనలు అనేటువంటి తెరలో ఉండేటువంటి మనము ఆ తెర ద్వారా ఈ ప్రపంచాన్ని మనం చూస్తాం. అంటే రంగు కళ్ళద్దాలు పెట్టుకుని కళ్ళతో లోకాన్ని రంగుగా చూసినట్టుగా మనం ఉండేటువంటి ఈ వాసన ప్రపంచంతో మనం చూస్తున్నాం. ఇలాంటి దృష్టి ఈ వాసనలనే అన్నీ కూడా ఈ వాసనల చేత ఇదంతా మలినమైనప్పుడు ప్రపంచంలో అణువు కూడా దానిలో దాగి ఉండి అందరి హృదయాల్లో ఉన్న భగవంతుడిని మానవుడు దర్శించలేకపోతున్నాడు. ఈ సంస్కారాల యొక్క తెర అనేటువంటిది కరిగిపోయి క్షయమైనప్పుడు మనలోనే కాకుండా అంతటా ఉన్నటువంటి ఆ భగవంతుడిని మనం దర్శించగలుగుతున్నాం. ఇలాంటి సమ్యక్ దర్శనము అంటే జ్ఞాన దృష్టిని ప్రసాదించి మనలోనే ఉండేటువంటి ఈ చెడు సంస్కారాలన్నింటినీ, వాసనలన్నింటినీ కూడా
వాసన క్షయం, వాసన అంటే మనోనాశనాన్ని కనిపించమని భగవంతుని ప్రార్థిస్తూ మనం హారతిని మనం స్వీకరిస్తాం. తర్వాత ఆఖరణ మంత్రపుష్పాన్ని చెప్తాం. అంటే పుష్పాలను కుడి చేతిలో ఉంచుకుని లేదా నిలబడి మంత్రము పూర్తి అయిన తర్వాత భగవంతునికి ఆయన పాదాల దగ్గర సమర్పిస్తాం. దీని భావం ఏంటంటే మననాత్ త్రాయితే ఇది మంత్ర, అంటే మననం చేయగా రక్షించినది మంత్రము, పూర్తిగా వికసించిన దాన్ని పుష్పము అని అంటారు. ఇలా సహజంగా తనకు తాను వికసించిన పుష్పం యొక్క రంగు, వాసన, సౌందర్యము, దానిలో ఉండేటువంటి స్వరూపం పూర్ణంగా సహజంగా ఉంటాయి. అలాగే భగవంతుని లీలల్ని, మహాత్మ్యాన్ని, తత్వాన్ని వెల్లడించేటువంటి స్తోత్రాలు లేదా మంత్రాలు, వీటిని పారాయణ చేయడంతో పాటు మనం అంటే మానసికంగా భావాన్ని విచారణ చేయడం అనేటువంటి చేస్తే మనస్సు కూడా పుష్పం వలె వికసిస్తుంది. మంత్రపుష్పంలో ఉండేటువంటి మంత్రాలు మన హృదయంలోనే ఉండేటువంటి పరమాత్మను వర్ణిస్తాయి. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తత్వాన్ని దర్శించడానికి ఈ పూజాధికాలన్నీ కూడా మనకి మెట్లులాగా ఉపయోగపడతాయి. ఆఖరణ మనం ఆత్మ ప్రదక్షిణ చేస్తాం. అంటే చేతులు జోడించి మన చుట్టూ మనం ఎడమ నుండి కుడివైపుకి తిరుగుతాం. మన కుడి అనేటువంటిది మనకి భగవంతుడు ఎట్టున్నాడో అటువైపుకి తిరిగేటట్టుగా తిరుగుతాం. 3 సార్లు తిరిగి భగవంతుడు నమస్కరిస్తుంది. దీని భావం ఏంటంటే నేను, నాది అనేటువంటి అహంకార మమకారాలతో కూడినటువంటి మానవుడు సుఖశాంతుల కోసం అన్వేషిస్తూ అది లభించక సతమతం అవుతూ ఉంటాడు కదా. కాబట్టి ఆనందానికి ఆలవాలము, శాంతికి నిలయము, జ్ఞాననిధి అయినటువంటి ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి భగవంతుడు అని నేను తెలుసుకుని ఆయన నా హృదయంలోనే ఉన్నాడని, ఆయన్ని నేను చేరినప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి శాంతి లభిస్తుందని గుర్తించి అంతులేనటువంటి పరుగుల్ని ఆపి నేను దృష్టిని ఇప్పటివరకు బహిర్ముఖంగా వెళ్ళేటువంటి దృష్టిని మరల్చి అంతర్ముఖం చేసి నా హృదయంలో ఉండేటువంటి పరమాత్మ అందరిలో ఉన్నాడు, అందరిలో ఉండేటువంటి పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు అనేటువంటి భావన చేత ఈ ఆత్మ ప్రదక్షిణలో ఉండేటువంటి అంతరార్థం మనం గ్రహిస్తాం. అంటే ఏంటి? సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞ తత ఉచ్యతే. ఇది భగవద్గీతలో 2వ అధ్యాయంలో 55వ శ్లోకంలో గీతాచార్యుడు కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే అజ్ఞానికి ఈ మనలో ఉండేటువంటి అజ్ఞానానికి, అశాంతికి మూల కారణమైనటువంటి అహంకారాన్ని, దాని కోరికల్ని భగవద్భావంలో ఆత్మానుసంధానం అంటే విలీనం చేయడమే ఆత్మ ప్రదక్షిణ అని చెప్పారు. అంతా అయిన తర్వాత పెద్ద మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేస్తారు, అమ్మలైతే అర్ధ సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే. అంటే మన పొట్ట, ఉదర భాగము, తల, కన్నులు, మనస్సు, వాక్కు, కాళ్ళు, చేతులు, చెవులు, ఈ 8 అంగాలతో శరీరాన్ని నేలకు తాకిస్తూ దండం అంటే మన చేతి కర్ర కిందన పడితే ఎలా పడుతుంది అలా భగవంతుని ముందు సాగిలిపడి చేసే నమస్కారాన్ని సాష్టాంగ దండ ప్రణామము అని అంటారు. నిజానికి మనస్సుని, వాక్కుని, కన్నుల్ని నేలకు తాకించలేము. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ కర్మల్ని, మానసిక భావాల్ని భగవంతునికి అర్పణ గావించి సంపూర్ణ శరణాగతిని పొందటమే ఈ సాష్టాంగ దండ ప్రణామముల్లో ఉన్నటువంటి భావం. ఇదే చూడండి, మనకి నీ పద్యావుల్లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబనిసేయ హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల ప్రొంత మృక్కు శిరముల్ నీ సేవకై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ అంటూ నీ లీలల్ని, మహిమల్ని తెలిపేటువంటి కథల్ని వినుటి యందు ఆసక్తి కలిగినటువంటి చెవుల్ని, నిన్నే కీర్తించేటువంటి వాక్కుని, నీ సేవకై ఉపయోగపడేటువంటి చేతుల్ని, నీ దివ్యమంగళ స్వరూపంపై దృష్టిని నిలిపేటువంటి చూపుల్ని, నీ పాదముల వద్ద నమస్కరించే శిరస్సుని, నీ సేవ చేయవలను అనేటువంటి ఆరాటపడేటువంటి చిత్తాన్ని, నీ తత్వాన్ని విచారణ చేయగలిగేటువంటి బుద్ధిని మాకు కరుణతో ప్రసాదింపు పరమాత్మ అని మనం కోరుకుంటూ ఈ సాష్టాంగ నమస్కారం చేస్తాం. అంతా అయిన తర్వాత మళ్ళీ పునఃపూజ చేస్తాం. అంటే ఏంటి? సమస్త లోకాలకి నా అధినేత, ఈ అన్నిటికీ విధాత, శాసకుడు అయినటువంటి భగవంతుడిని అన్ని రాజలాంఛనాలతో, దివ్య ఉపచారాలతో మనం సేవిస్తాం. అంటే సర్వలోక సార్వభౌమాధికారాన్ని చాటుతూ ఛత్రం ఆచ్ఛాదయామి అంటూ గొడుగు పడతాం. చామరం లేదా చామరాభ్యాం విజయామి అంటూ అటు ఇటు 2 చామరాలు పట్టుకుని వీచాలి. అంటే గీతం శ్రావయామి అంటూ ఆయన యొక్క మహిమల్ని కీర్తిస్తూ మనం ఆయన గుణగానాలని చక్కగా పాట రూపంలో పాడతాం. తర్వాత నృత్యం దర్శయామి అంటూ ఆయనకు ప్రీతిని కలిగించడానికి నృత్యం చేయాలి. అశ్వాన్ ఆరోహయామి గజాన్ ఆరోహయామి అని
గుర్రాన్ని ఏనుగుని అధిరోహింపజేసినట్లుగా మనం చేస్తాం. ఆందోళికాం ఆరోహయామి అంటూ ఉయ్యాల్లో ఊపినట్టుగా భావించి అక్షతలు సమర్పిస్తాం మనం. ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో పెద్ద పెద్ద దేవాలయాలు అయితే ఈ ఉపచారాలన్నీ వేడుకతో జరుపుతారు. ఇవన్నీ భగవంతుని యొక్క విభూతి ఐశ్వర్యానికి చిహ్నాలు మాత్రమే. అంత అయిన తర్వాత మనం ఏం చేస్తాం? క్షమాప్రార్థన చేస్తాం. అంతే. మంత్రోచ్చారణ చేసేటప్పుడు కానీ, లేదా క్రియతో ఆయనకి ఈ ఉపచారాలు అందించేటప్పుడు కానీ, క్రియాలోపం వల్ల కానీ, ఏకాగ్రత లోపించడం వల్ల కానీ జరిగినటువంటి దోషాలని కరుణతో క్షమించి మాకు పూర్ణమైనటువంటి ఫలాన్ని ప్రసాదించమని మనం కోరుకోవడానికి క్షమాప్రార్థన చేస్తాం. తర్వాత అర్పణ చేస్తాం. ఈ పూజ కర్మ ద్వారా లభించినటువంటి పుణ్యఫలాలను కూడా మనం ఏ పరమాత్మనైతే మనం పూజించామో ఆ పరమాత్మనికే పాదాల దగ్గర మనం సమర్పిస్తాం. అంటే భగవంతుని పొందడానికి పాపం ఎంత ప్రతిబంధకమో పుణ్యం కూడా తాత్కాలికమైనటువంటి సుఖానుభవానికి కానీ భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకమే అవుతుంది. కాబట్టి పాప పుణ్యాలకు అతీతమైనటువంటి భగవన్ నిలయము. అందుకే ఆ పుణ్యఫలాన్ని కూడా ఆయన ఎవరైతే పరమాత్మ పాదార విందార్పణ వస్తే సమర్పిస్తాం. మన ఇష్టదేవత ఎవరు ఉంటే వాళ్ళకి సమర్పిస్తాం. అంత అయిన తర్వాత తీర్థాన్ని మనం స్వీకరిస్తాం. భగవంతునికి పాద్యం అర్ఘ్యం ఇచ్చినటువంటి జలాన్ని అభిషేక జలంతో కలిపి తీర్థంగా స్వీకరిస్తాం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వపాపక్షయకరం. మన ఏ ఇష్టదేవత పేరు చెబుతాం ఆ ఇష్టదేవత యొక్క పాదోదకం పావనం శుభం అని. అంటే అకాల మృత్యుని తొలగిస్తుంది, వ్యాధులను నివారిస్తుంది, సమస్త పాపాలను నశింపజేస్తుంది. పవిత్రమైనది అయినటువంటి భగవంతుని యొక్క చరణామృతాన్ని తీర్థంగా మనం స్వీకరించాలి అని చెప్పారు. సకల తీర్థాలు పుణ్యనదులు అన్నీ సర్వవ్యాపకుడైనటువంటి భగవంతునిలో భాగాలే. కాబట్టి ఈ తీర్థ స్వీకరణం వలన సకల పుణ్యతీర్థాలని మనం సేవించినట్టు యొక్క ఫలము దాని సమానంగా ఉన్నట్టుగా మనం భావన చేయాలి. అనంతరం ప్రసాదాన్ని మనకి ఇస్తారు. అంటే ఏంటి? రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవైశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్టతే. ఇది భగవద్గీత 2వ అధ్యాయంలో 64-65 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ చెప్పారు. ఏమని? మనస్సుని స్వాధీనపరుచుకొని రాగద్వేషరహితంగా విషయ ప్రపంచంలో శబ్దస్పర్శ రూపరసగంధాది విషయ ప్రపంచంలో సంచరించేటువంటి మానవుడు ప్రశాంతతని పొందగలడు. ఎప్పుడూ మనసును స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి ఈ ప్రశాంతత సర్వ దుఃఖాలని తొలగిస్తుంది. ప్రసన్న చిత్తుని యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. కాబట్టి పూజ సక్రమైనటువంటి పద్ధతిలో భావయుక్తంగా చేసిన తర్వాత లభించేటువంటి మానసిక ప్రశాంతత ఏదైతే ఉందో అదే నిజమైన ప్రసాదం, చిత్త ప్రసాదం. ఇంద్రియములు అలాగే మనోనిగ్రహము అనేటువంటివి అలవర్చుకుని మనం రాగద్వేషాలు అనేటువంటి ద్వంద్వాలు చెందకుండా ఉండగలిగి ఉన్నప్పుడే మనసుకు నిజమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎప్పటికీ ఏది సంప్రాప్తించినా సరే చిరునవ్వుతో స్వీకరించగలిగేటువంటి సామ్యస్థితి, స్థైర్యం, భగవంతుని సంపూర్ణ శరణాగతి పొందిన వారికి సులభ సాధ్యం అవుతుంది. ఇలాంటి భక్తునికి లభించేటువంటి ఈ ప్రసాద గుణమే నిజమైన ప్రసాదం. ఆకరణంతైనా ఇది 16వ ఉపచారంగా ఉద్వాసన చేస్తాం. అంటే ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానశ్చంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా అని ఆ దేవుణ్ణి శ్రీ అని చెప్పి ఏ దేవుణ్ణి మనం పూజ చేస్తున్నామో ఆ దేవాన్ని యథాస్థానే ప్రతిష్టాపయామి క్షేమాయ పునరాగమనాయ చ అని ఆయన్ని మరలా ఉద్వాసన చెప్పి ఆఖరణ మనం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. శుభం భూయాత్.